ఒక అన్న చెప్పాడు, ఎవరైతే నీకు పరిచయం అవుతారో వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకో, ఎవ్రీ వీక్ ఒకసారి వాళ్ళకి హాయ్ చెప్పు, ఎవరి పండగకి వాళ్ళకి హ్యాపీ పొంగలను హ్యాపీ దసరాను గుర్తు చేస్తూ ఉండు, వాళ్ళకి గుర్తుంటుంది. నాకు ఎందుకు చాలా ఇబ్బందిగా అనిపించింది, అడగడం నాకు వల్ల అవ్వదు. సో ఎప్పుడో ఒక్కసారి గుడ్ మార్నింగ్ సార్ ఏమైనా ఉంటే చెప్పండి ఇలాగే అడిగేవాడిని. మెల్లగా ఫేస్బుక్ కొంచెం బెటర్ అవుతున్న రోజులు అవి, టచ్ స్క్రీన్ ఫోన్లు వస్తున్న రోజులు. సో అలా ఇన్బాక్స్కి వెళ్ళి ఫేస్బుక్ ఇన్బాక్స్కి వెళ్ళి హాయ్ సార్ నా పేరు తిరువీర్, ఏమన్నా ఆడిషన్ ఉంటే చెప్పండి, ఇంతే సార్ ఏదన్నా ఉంటే చెప్పండి, ఇంతకు మించి ఇంకేం అడిగేటాను కాదు. అవి రిప్లైలు కూడా రాకపోతున్నాయి, ఎవరో రేర్ ఒక రిప్లై ఇచ్చేవాళ్ళు. ఎవరన్నా ఇస్తారు, ఎవరికి తెలుసు. అంతే. ఫేవరెట్ యాక్టర్స్ కూడా మెసేజ్ పెట్టేవాడిని, మీ యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ సార్ అని. ఎవరికి పెట్టాడు అలాగే? నేను అమృతం వాళ్ళకి పెట్టాను, నాకు అమృతం చాలా ఇష్టం. అదే మన హర్షవర్ధన్ గారికి. సో అలా పెట్టాను. తర్వాత నెక్స్ట్ ఏంటో తెలియదు, అలా ఈ ఆఫీసులకి ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్తే తక్కువ రేటు ₹4 ₹3.5 ఒక ఫోటో కాపీ కడిగి ఇచ్చేవాళ్ళు, ఫొటోస్ పంచేవాళ్ళం. ఇప్పుడంటే మెయిల్ వాట్సాప్లో వచ్చాయి, కానీ ఒకేసారి పౌడర్ వేసుకొని ఫోటో స్టూడియోలో వెళ్ళి ఇలా దిగి అవే 2-3 వర్షన్లు వెళ్ళి ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్ళి ఇవి ఒక 20 కాపీలు ఇవ్వండి, ఇవి ఒక 20 కాపీలు ఇవ్వండి అని చెప్పి తీసుకొని అటు వెనకాల పేరు, ఏజ్, హైట్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ రాసి ప్రతి ఎవరో ఒకరు కలుస్తారు గణపతి కాంప్లెక్స్ దగ్గర ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది వెళ్ళావా అంటే, ఆఫీస్ ఎక్కడ అంటే అక్కడే పైన, ఆడికి వెళ్ళి ఫోటోలు ఇచ్చి ఇందులోంచి మీకు నచ్చింది తీసుకోండి అని. వాళ్ళు ఏవో తీసుకుని చెప్తాంలే అన్న. ఆ ప్రాసెస్ జరుగుతూ ఉండింది. ఒకసారి మా ఫోటోలే రోడ్డు మీద కనపడేది. అరే ఇది ఎక్కడిచ్చావరా, పడిపోయింది రోడ్డు మీద అన్నట్టు ఉండేది.